మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం 22వ వచనం చదువుకుందాం. ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. వారు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు. అయినప్పటికీ నేను మీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నేను మీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. ప్రజలు మనల్ని చూచి నానా విధాలుగా నిందిస్తూ ఉంటారు. ప్రజలు వారికి ఆలోచన తట్టినట్టు, వారికి ఇష్టం వచ్చినట్లు మనల్ని నిందిస్తూ ఉంటారు. మనం ఏదైనా వ్యాధుల బారిన పడినా, మనం ఏదైనా బలహీనతల బారిన పడినా, మనం ఏదైనా కష్టాల బారిన పడినా దేనికి ఏదేదో కల్పిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు. వారు మిమ్మల్ని నిందించినారు, వారు మిమ్మల్ని దూషించెదరు, కానీ నేను మీకు ఆరోగ్యము కలుగు చేసేదను, మీ గాయమును మాన్పెదను అంటున్నాడు. మనము దేవుని బిడ్డలమైనప్పుడు మనము ఎవరు నిందించినా మనల్ని, ఎవరు దూషించినా మనల్ని మనము చలించము, వెరవము. కాబట్టి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏమని? నేను మిమ్మును స్వస్థపరిచేదను, మీ గాయమును మాన్పేదను, మీకు ఆరోగ్యము కలుగు చేసేదను అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా బలహీనతలతో బాధపడుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా చిక్కుల్లో ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూసినప్పుడు మనుషులైతే మనల్ని నిందిస్తారు, మనల్ని వేధిస్తారు, నానా అవమానపు మాటలు కూడా పలుకుతూ ఉంటారు. కానీ మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన గాయాన్ని మానుతానంటున్నాడు, మనకి ఆరోగ్యము కలుగు చేస్తానంటున్నాడు. ఇంకా వారు ఏమైనా పలకవచ్చు, కానీ నేను మీకు ఇది చేస్తాను. ఏది చేస్తాడు? ఆరోగ్యం కలుగు చేస్తాడు, గాయాన్ని మాన్పించే దేవుడుగా ఉన్నాడు మనకి. అదే 22వ వచనంలో కూడా అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని దేవుని ప్రార్థన చేస్తామో, మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా మనము బలహీన పడినప్పుడు, ఏదైనా సమస్య చిక్కునప్పుడు మనుషుల వైపు చూడకుండా మనము దేవుని వైపు చూసినప్పుడు మన గాయాన్ని మానుపుతాడు, మనకు ఆరోగ్యం కలుగు చేస్తాడు. అలాగే అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును అని కూడా తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుడు మనకు చేసిన ఉపకారాలను బట్టి మనము సాక్షులుగా నిలబడదాము. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యములను బట్టి మనం దేవుణ్ణి ప్రచురం చేద్దాము. దేవుడే అంటున్నాడు, అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఎవరిని నిందించకూడదు, ఎవరిని దూషించకూడదు, ఒకరికొకరు నిందలు వేయకూడదు. దైవజనుల మీద దైవజనుల నింద వేసుకోవడం చూస్తున్నాము, దైవజనుల మీద దైవజనుల విమర్శలు చేసుకోవడం చూస్తున్నాము. ఎవరైనా బలహీనులుగా ఉంటే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని అనుకుంటారు ప్రజలు, కానీ అలా అనుకోకూడదని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు ఎవరిను లక్ష్య పెట్టని సీయోననియు అంటారు. దేవుడే అంటున్నాడు, వారు అంటారు మిమ్మల్ని, కానీ నేను అలా మిమ్మల్ని వదిలిపెట్టను. నేను బాగు చేస్తాను, ఆరోగ్యం కలుగు చేస్తాను, గాయమును మాన్పుతాను. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును అని మనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క మాటలు మనం హృదయంలో భద్రం చేసుకున్నాము. ఏదైనా మనకి ఇరుకొచ్చినప్పుడు దేని వైపు చూద్దాము, ప్రజల వైపు చూడవద్దు. ప్రజల వైపు చూస్తే వారు ఏదైనా అనవచ్చు, ఏదైనా మనల్ని హేళన చేయవచ్చు. కాబట్టి ప్రజల వైపు చూడకుండా మనకి ఏదైనా అక్కర ఉన్నప్పుడు, ఏదైనా బలహీన పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూద్దాము. దేవుడు వాటన్నిటి నుండి మనకి విడుదల కలుగు చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ వైపు చూచినప్పుడు నాయనా మీరు గాయమును మాన్పే దేవుడవు, మీరు ఆరోగ్యమును కలుగు చేసే దేవుడవు అని వాక్యంలో తెలియజేసిన దేవా, వినిచిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు నా తండ్రి, వారిదైనా మానసిక గాయంతో బాధపడుతున్నారేమో, వారు ఏదైనా శరీర గాయంతో బాధపడుతున్నారేమో, ఏదైనా బలహీనతతో బాధపడుతున్నారేమో, వారు మీ వైపు చూచినప్పుడు వారిని మీరు స్వస్థపరుస్తానని, గాయమును మానుతానని, ఆరోగ్యము కలుగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవని మీ యందు
నైనా నమ్మిక ఉంచి మీ వైపు చూచి వారు మేలులు పొందడానికి కృప చూపండి. మీకు సాక్షులుగా జీవించడానికి కృప చూపండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.